స్టార్ చెప్పండి చెప్పండి. ఏ స్టార్ మనం? ఏ స్టార్ అండి మనం? యేసు స్టార్. అందుకోసమే వారు ఆ నక్షత్రము చూసి ఈ రోజు మనం చూసి ఎంతమంది సంతోషపడతారు? అవునా కదా? మనం ఏ ఇంటికి దర్శించడానికి వెళ్ళినా మనం ఎంత సంతోషంగా ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రోగిగా ఉన్నప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆ ఇంటిని దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి? మేఘాలతో ఉన్నాయి. ఎవరు వస్తారు? దేవుడి సేవకుడు వస్తామని సంతోషపడి వాళ్ళు ఎన్ని బాధలు ఉన్నాయి అన్ని మర్చిపోయి మన ఇంట్లోకి ఆహ్వానించుకుంటున్నారు. వెళ్ళి వారికి ప్రార్థన చేసినప్పుడు వారు ఆదరించబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడి యొక్క ప్రభావం చేత నింపబడిన ఈ స్టార్లే దేవుని సేవకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ స్టార్ ఎవరి కోసం వెళ్ళగల? ఈ స్టార్ ఎవరి కోసం వెళ్ళగల? ఈ స్టార్ ఎవరి కోసం వెళ్ళగల? అయితే బైబిల్లో కొన్ని స్టార్ల ప్రమాదం ఉంది. సుత్తన చూడండి, యోవేలు గ్రంథం 2:10. వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరిల్లుచున్నది, సూర్య చంద్రులకు తేజో హీనత కలుగుచున్నది. నక్షత్రాలకు ఏం జరుగుతుంది? కాంతి తప్పుచున్నది. ఆ కాంతి తప్పుచున్న పరిస్థితిలో మనము వెలిగించబడే వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతాం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? మన ఇంటి మీద పెట్టే స్టార్ రాత్రి కూడా కనపడాలంటే లైట్ ఉండాలి. ఏముండాలండి? అవునా కదా? మరి పొద్దాక లైట్ అవసరమా? దేవునికి స్తోత్రం కలుగుతాం. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేస్తే పరిస్థితులన్నీ కూడా అయోమయంగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఏ రోజు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి. అవునా కదండి? తెల్లారితే ఏం వార్త వినాల్సి వస్తుందో మనకి తెలియదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకి. అయితే మనము ప్రకాశించే నక్షత్రాలుగానే ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు కూడా గతి తప్పే పరిస్థితి ఉండకూడదని మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే నక్షత్రములు ఏం చేస్తున్నాయని? కాంతి తగ్గుతున్నదా? తప్పుతున్నది. ఏమవుతుందని? మన యొక్క సేవా జీవితంలో మనము కొన్నిసార్లు బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి, సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, ఆందోళనను బట్టి మనం అయోమయంలో పడిపోయే అవకాశం ఉంది. ఇంకేం చేస్తాంలే సేవ, ఇంకేం ముందుకెళ్తాంలే అని బాధపడే పరిస్థితి కూడా మన జీవితాల్లో ఉండొచ్చు కాక. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ నక్షత్రం చూసి వారు అత్యానందపడిపోయారు. మనకు సమస్య అనిపించినప్పుడు, మనకు బాధ అనిపించినప్పుడు, మనకు వేదన అనిపించినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఆ నక్షత్రం వైపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నక్షత్రం వైపు మనం చూసినప్పుడు మనం వెలిగించబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పరిస్థితులను కూడా మార్చగలిగిన ఆ యొక్క వెలుగు, ఆ నక్షత్రం దేనికి సాధించండి? ఆ వెలుగు మన జీవితంలో చీకటిని తొలగిస్తుంది. ఆ వెలుగు మన జీవితంలో భయాన్ని తొలగిస్తుంది. కనుక ఆ వెలుగు వైపు మనం చూడాలి అంటే ఆ వెలుగే నక్షత్రం. ఆ నక్షత్రమే ప్రభువైన యేసు క్రీస్తు జన్మను మన లోకానికి తెలియజేస్తా ఉంది. అందుకోసమే యేసు పుట్టినప్పుడు వెలుగు కలిగింది. ఏం కలిగింది? చెప్పండి, ఏం కలిగింది? వెలుగు. వెలుగు ఎట్లా వచ్చింది అంటే ఆ కాంతి ప్రకాశించడం వలన, ఆ వెలుగు ప్రకాశించడం వలన ఈ లోకంలో ఉన్న చీకటి పారిపోయింది. మన జీవితంలో ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ చీకటి పరిస్థితులు, ఆ చీకటి కోరమంతా కూడా అది పారిపోతుంది, అది తొలగిపోతా ఉంది. మనం వెలిగించబడుతున్నాం. అందుకొరకనే ఆ జ్ఞానులు, వాళ్ళ అజ్ఞానులు కాదు, ఎవరండి? ఆ జ్ఞానులు ఏం చేశారండి? ఆ నక్షత్రం చూసి అత్యానందభరితులయ్యారు. ఆయన చూడడానికి వెళ్ళారు, ఆయన కలుసుకున్నారు. కలుసుకోవడమే కాదు, ఆయనకు కానుకలు సమర్పించారు. ఆ ఆనందంలో ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? బంగారము సాంబ్రాణి బోలమన్నయ్య. ఏంటిది? బంగారము సాంబ్రాణి బోలమును వారు కానుకలుగా సమర్పించారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన ఆనందంలో మనం ఏమైనా సమర్పించాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణం ఇవ్వడానికి